దాదాపు 14 సంవత్సరాలు అరణ్యంలో జీవితం గడిపిన వాళ్ళు పద్మ, తర్వాత మైను కుటుంబం మీద మమకారంతో అన్నకి జైలు పాలు చేసిన తర్వాత పార్టీ ఎక్కడైతే స్పందించలేదో దాంతో వాళ్ళు తిరిగి జనజీవన సంఘం కలిశారు. కలిసిన తర్వాత కొంతమంది నక్సలెట్లు సెటిల్మెంట్ చేసుకుని బతుకుతుంటే వాళ్ళు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నారు. వాళ్ళ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది, 2014లో లొంగిపోయిన తర్వాత 2024 వరకు వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతున్న విషయాన్ని మైను తర్వాత పద్మగారిని తెలుసుకుంది. సరెండర్ నక్సల్స్కి ఇవ్వాల్సిన పథకాలన్నీ కొన్ని ఇచ్చినట్టున్నాయి. కానీ కొంతమంది నక్సలెట్లు మీ మాజీలు అని చూపించుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేసేవారు. ఆ క్రమంలో మీకు నయీం అనే వ్యక్తి ఎదురుపట్టడం, మీరు సూర్యం అన్నాను, ఒక ఆంబుష్ దీంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మీరు చేస్తున్న దీంట్లో 76 మంది సిఆర్పిఎఫ్ దళాలది అటాక్ ఉంది. అదే పార్టీ తీర్మానం అది. అంటే మా కంపెనీ నుండి కొంతమంది ఊగిపోయినారు. అది మన వాళ్ళకి చెప్పినట్టుగా 30 మంది దాకా అటుపోయినారు. మిగిలిన ఒక 50 మంది దాకా ఈయనే ఉన్నారు. దానిలో భాగంగా నేను కూడా ఈయనే ఉన్నా. అది కమిటీ తీర్మానం. ఆ టైంలో గవర్నమెంట్ ఒకటి గ్రీన్ అంట్ అని ఒక పెద్ద ఆపరేషన్ పెట్టింది అన్నట్టు. అది సిఆర్వి ఆర్ సిఆర్సి ఎస్ఎంసి వీళ్ళ ప్రస్తావన తీర్మానం. ఆ తీర్మానం ఎక్కువ కేంద్రీకరణ అయ్యడానికి అంటే మా సిఆర్సి కంపెనీ బెటాలియన్ ఈ రెండు కలిసి పెద్ద ఎత్తున మనం పోలీసుల మీద చేయాలి. మీరు డీకేలో మీరు చేసిన యాక్షన్స్ కొన్ని ఉన్నాయి. దామంజోడు రైల్వే స్టేషన్ కానీ లేదా పోలీస్ క్యాంప్స్ మీద కానీ. అది నీ అడగలేదు, నేను చెప్తున్నా. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలం మీద ఉన్న అభిమానంతోనో కొంతమంది అడవి బాట పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఎండనక వాననక చలనక నిరంతరం అడవిలో ఉండి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఆదివాసులకు కానీ చెంచులకు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. కొంతకాలం ఆ విధంగా అడవిలో ఉన్న తర్వాత, కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు అడవిలో ఉన్న తర్వాత పార్టీ మీద అభిమానంతోనో లేదా వ్యక్తిగత కారణాలతోనో లేదా మరో ఇతర సమస్యలతోనో అడవి బాట వదిలి బయటకు వచ్చారు. ఆ విధంగా జనజీవన స్రవంతులో కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్టులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నక్సల్స్ కుటుంబం. దాదాపు 14 సంవత్సరాలు అరణ్యంలో జీవితం గడిపిన వాళ్ళు పద్మ, తర్వాత మైను కుటుంబం మీద మమకారంతో అన్నకి జైలు పాలు చేసిన తర్వాత పార్టీ ఎక్కడైతే స్పందించలేదో దాంతో వాళ్ళు తిరిగి జనజీవన సంఘం కలిశారు. కలిసిన తర్వాత కొంతమంది నక్సలెట్లు సెటిల్మెంట్లు చేసుకుని బతుకుతుంటే వాళ్ళు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నారు. వాళ్ళ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది, 2014లో లొంగిపోయిన తర్వాత 2024 వరకు వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతున్న విషయాన్ని మైను తర్వాత పద్మగారిని తెలుసుకుందాం. అన్న చెప్పండి, 2014లో ప్రమోద్ కుమార్ గారి ముందు మీరు లొంగిపోయారు. లొంగిన తర్వాత అప్పటికే ప్రభుత్వం కొన్ని మీకు సరెండర్ నక్సల్స్కి ఇవ్వాల్సిన పథకాలన్నీ కొన్ని ఇచ్చినట్టున్నాయి. కానీ కొంతమంది నక్సలెట్లు మీ మాజీలు అని చూపించుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేసేవారు. ఆ క్రమంలో మీకు నయీం అనే వ్యక్తి ఎదురుపట్టడా? పడలేదు. సరే, మీ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుందండి 2014 తర్వాత? ఫస్ట్ రాగానే అయితే మనకి ఏం ప్రూఫ్లు లేవు, ఏ ఆధారాలు లేవు కదా. రాగానే ఇంకా వేరే వాళ్ళ పేర్లతో అంటే పనికి ఆహార పతంగం అంటారు కదా, అది ఉపాధి పని అంటే 100 రోజులు కరువు పని అంటారు కదా, దాంట్లో పోయినాం అందరం పని కోసం. అది చేస్తా ఇంకా ఆధార్ కార్డులు ఈ ప్రూఫ్లు ఇక్కడ లోకల్ ప్రూఫ్లు సేఫ్ తీసుకున్నాము. మీ స్వగ్రామం ఎక్కడ, మీరు ఎందుకు అడుగుపోబట్టారు? మాదైతే ఛత్తీస్గఢ్ స్టేటు. అంతకుముందు మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్ మళ్ళీ ఒకటే ఉన్నది, తర్వాత విడిపోయినాయి. మా సుక్మా జిల్లా కొంటా బ్లాకు కరిగుండం అనే ఊరు మాది. మనం పార్టీలో పోయింది 97లో, పార్టీలో పోయింది 97లో. మాదైతే ఇంకా పార్టీ ఎప్పుడు మనం పుట్టకముందే మా ప్రాంతంలో పార్టీ ఉన్నది. అంటే పార్టీ ప్రభావంతో మేము పుట్టినాం అన్నట్టు. మా ఊరు కూడా నిలబడడానికి పార్టీ కారణము.
ఊరికి అందరికి భూములు అందడం కూడా పార్టీ కారణం. పార్టీ ప్రభావంతో మనము పార్టీలో పోవడం అయింది. ఎంతవరకు చదువుకున్నారు అప్పుడు మీరు? మనము 8వ క్లాస్ దాకా చదువుకున్నాం కిష్టారం ఏరియా, కిష్టారంలోనే. అచ్చా. అది అంటే అంటే మీకు మీ ఊర్లోనే పార్టీ ఉండేది కాబట్టి మీరు అట్టే అడుగులు వేశారు. అవునా. అచ్చా. ఎక్కడ ఫస్ట్ పని చేశారు? మనము అంటే మా ఊరు నుండి రిక్రూట్ అయినాక గొల్లపల్లి అని ఎల్ఓఎస్లో పనిచేయడం అయింది. తర్వాత పామేడ్ ఏరియా, తర్వాత ఇంకా మిలిటరీ వింగ్లో పోవడం అయింది అన్నట్టు. అంటే మిలిటరీ డిపార్ట్మెంట్లో పోవడం అయింది. పోయే ముందు మనం దానికైనా అంటే పార్టీ తరపున ఇటు పోవడానికి కారణాలు కొన్ని ఏమున్నాయి? ఉన్నాయి. అంటే అంటే లేస్తే ఉంటే మొత్తం పార్టీ ప్రభావం కదా. మా ఊర్లో అంటే అక్టోబర్ క్రాంతి అని చైనా విప్లవం గురించి 98లో పెద్ద మీటింగ్ జరిగింది అన్నట్టు. దాంట్లో విజయ్ అని మాకు ఏసీ సెక్రటరీ ఉండే, ఏసీ సెక్రటరీ కిష్టారంకు ఎల్ఓఎస్ కమాండర్ కొడతానే. అప్పుడు మా ఊర్లో దగ్గర వేల మందిలో జనాలు వచ్చిండు అన్నట్టు. ఆ మీటింగ్ చైనా గురించి బాగా చెప్పిండు. దాంట్లో దానికైనా ముందు మా ఊర్లో ఈ లంక పాపరెడ్డి, కోపడ్ గాంధీ, తర్వాత మొన్న మరకం గోపన్న అని ఈ మధ్యన జైలు నుండి బయట వచ్చాను కదా. మాకు చిన్నప్పటి నుండి అంటే 90, 91 అప్పటి నుండే మా ఊర్లో రావడము, జనరల్గానే పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క సందేశం పాంప్లెట్ రూపంలో ఇవ్వడము, లేకపోతే మన ఊర్లో మీటింగ్లు పెట్టి చెప్పడం ఇలాంటివి చేసేటోళ్ళు. ఆ టైంలో మనకైతే ఊర్లో వేరే సమస్యలు ఏం లేవు. ఆల్రెడీ సమస్యలు ఏవైతున్నాయో ఫారెస్ట్ ద్వారా ఉన్న సమస్యలు పార్టీ పరిష్కరించింది. అంటే ఆ ఊరు పెద్ద అభయారణ్ అంటే సెంచురీ నేషనల్ పార్క్ టైప్ అది. ఆ ఏరియాలో ఈ బయట నుండి వచ్చిన కొత్త ఊర్లు ఏవైతున్నాయో ఆడ ఆగొద్దు, మొత్తం లేకుండా అంటే దూరం ఉండాలనే దాంతో పెద్ద అభయారణ్ డెవలప్ చేయాలనే దాంతో వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఉండేది. ఆ సందర్భంలో ఫారెస్ట్ వాళ్ళని రానియకుండా చేయడము, మీరు పోడు వ్యవసాయం చేయండి అనేది పార్టీ చెప్పడము. అట్టా అంటే మీకు లంక పాపరెడ్డి అన్న, గోపన్న వీళ్ళందరూ మనము ఇంట్లో ఉన్నప్పుడు మనకు పరిచయం. మనకు ఇంట్లో మన పార్టీలో రాకముందు నుండే ఇంట్లోనే. మీరు పార్టీలోకి 98లో పోయినాం. 98 నుంచి యూజీలో ఉన్నారా? అంతే. మిలిటరీ దీంట్లోనా? అంటే 98 నుండి 2003 దాకా ఆర్గనైజేషన్ అంటే మామూలుగా ఉన్నాం దళాలతో. తర్వాత 2003లో ఏమో అక్కడ నుండి ప్లాటూన్లో తీసుకుపోయాను. ఓకే. మీరు ఛత్తీస్గఢ్ దండకార్యం, అక్క ఏమో నల్లమల, మీ ఇద్దరికి ఎవరు కలిపారు? పార్టీనా? పార్టీనే కలిపి. కానీ పార్టీ ఉన్నప్పుడు కూడా జంతన్ సర్కార్ లాంటి సర్కారు ఏర్పడి మీరు అన్నట్లుగా సమిష్టంగా లాభాలు పొందాలని ప్రయత్నం చేసిన తర్వాత కూడా అక్కడ వస్తు మార్పిడి పద్ధతి ఇంకా ఎందుకు ఉందంటారు? ఇప్పుడు లేదు అది. ఇప్పుడంటే ఈరోజు ఉండకపోదు, మీరు ఉన్న టైంలో ఉంది కదా. అప్పుడు మనం ఉన్నప్పుడు కూడా లేదు, అంతకుముందు ఎప్పుడో పోయింది అది. నేను 2012లో చూసా, బియ్యం ఇస్తే బెల్లం ఇవ్వాలి, బెల్లం ఇస్తే పప్పు ఇవ్వాలి. ఆ వస్తువు మార్పిడి అనేటువంటిది ఉందన్న. సంతల రూపంగా కూడా వీళ్ళు అక్కడ ఎక్కడి నుంచో అడవి నుంచి వాళ్ళు అరటిపళ్ళు, పనసపళ్ళు తీసుకొచ్చి చింతపండు, పసుపులాంటి తీసుకొస్తే ఇక్కడ నుంచి వాడు ఒక కలు సీసా ఇచ్చేవాడు. వస్తువు మార్పిడి అసలు పాత సిస్టమ్ అదే కదన్నా, మన ఊర్లలో కూడా అదే కదా. ఇప్పుడు అదంతా వ్యక్తిగత ఆస్తి, స్వార్థం పెరుగుతున్నది. స్వార్థం పెరిగే కొంది ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళల్లో ఆ స్వార్థం అనేటువంటిది కనిపించదు అసలు. వీడు బతుకుతున్నాడు అంటే ఇంకొకరు కూలగొట్టాలనేటువంటి ఆలోచన కనిపించదు. అక్కడ వాళ్ళ లేదులేండి, కుట్ర అని ఉండదు. కాసేపు ఆ విషయం పక్కన పెడతాం అన్న, అన్నదానికి వెళ్తాం అన్న. మీరు చెప్పండి అక్క, మీరు ఒకే టీంలో పనిచేశారు, మీరు సూర్యం అన్నాను. ఒక ఆంబుష్ దీంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మీరు చేస్తున్న దీంట్లో 76 మంది సిఆర్పిఎఫ్ దళాలది అటాక్ ఉంది, ఒక్కసారి అది రివీల్ చేయండి. అదేం పార్టీ తీర్మానం అది. అంటే మా కంపెనీ నుండి కొంతమంది ఏఓబి పోయినారు, అది మన వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా. ఒక 30 మంది దాకా అటుపోయినారు, మిగిలిన ఒక 50 మంది దాకా ఈయనే ఉన్నారు. దానిలో భాగంగా నేను కూడా ఈయనే ఉన్నా. అది కమిటీ తీర్మానం. అంటే ఆయుధాల కోసమేనా? ఆ టైంలో గవర్నమెంట్ ఒకటి గ్రీన్ అంట్ అని ఒక పెద్ద ఆపరేషన్ పెట్టింది అన్నట్టు. ఆపరేషన్కి ఎట్టయినా మనం అంటే ఇవ్వాలనే దాంతో అది సిఆర్వి ఆర్ సిఆర్సి, ఎస్ఎంసి వీళ్ళ ప్రస్తావన అన్నట్టు తీర్మానం.
ఆ తీర్మానం ఎక్కువ కేంద్రీకరణ అయ్యడానికి అంటే మా సిఆర్సి కంపెనీ అని బెటాలియన్ ఈ రెండు కలిసి పెద్ద ఎత్తున మనం పోలీసుల మీద చేయాలి, ఇంకా తుపాకులు స్వాధీనం చేసుకోవాలని అది తీర్మానం తీసి తీర్మానం. అంటే పార్టీ తీర్మానం తర్వాత ఎక్కడ జరిగింది కరెక్ట్గా? అది జగురుకొండ ప్రాంతం అన్నట్టు, అంటే దక్షిణ బస్తార్లోనే జగురుకొండ ప్రాంతం. దాని నుండి పక్కన ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంటుంది, సింతల్నార్ అని. సింతగుప్ప మధ్యాహ్నం అనేది అది. సింతగుప్ప నుండి ఒక 12-14 కిలోమీటర్ల దూరము. ఈ సింతల్నార్ నుండి ఒక 4 కిలోమీటర్ల దూరం అది. దాంట్లో ఒక గుట్ట టైప్ ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ ప్లేన్ ఉంటుంది. ఎప్పుడు వచ్చిన పోలీసు వాళ్ళు అది సిఆర్పిఎఫ్ రోడ్ ఓపెనింగ్ కోసం వస్తూ ఉంటారు అన్నట్టు. దాంట్లో ఎప్పుడు వచ్చినా ఒక 100-150 మంది అటు వస్తారు. దానికి ఆడొచ్చేసరికి 2 భాగాలు అవుతారు. 2 భాగాల్లో ఒక భాగానికి కొట్టాలి, ఒక భాగాన్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్. ఆ ప్లాన్లో అంటే మనం ఏదైతే అనుకుంటామో అనుకున్న దానికి భిన్నంగా వచ్చిండ్రు. అలా 2 భాగాలకి వస్తారనేసి అనుకున్నాం కదా, వాళ్ళందరూ ఒకే రూట్లో వచ్చిండ్రు. అట్టా మనం దాంట్లో ఇంత ఒక్కరిని కూడా వదలకుండా సరౌండింగ్ చేసి. ఎన్ని గంటలు జరిగిందన్న? అది స్టార్టింగ్ ఎన్ని గంటలకు, ఎండింగ్ ఎన్ని గంటలకి? పొద్దున 5:50 ఏమో, అంటే 10 నిమిషాలు తక్కువ 6కు మొదలైంది, 9కి క్లోజ్ అయింది. 3 గంటలు. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? రోడ్ ఓపెనింగ్ వచ్చారా? వాళ్ళ ప్లాన్ మనకు తెలియదు. మనది ఏంటంటే ఇక్కడ వస్తే ఇక్కడ చేయాలనేది, అంతేగాని వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో 3-4 ఊర్లు పెట్రోలింగ్ చేసి పోవాలనేసి, కొమ్మింగ్ చేసి పోవాలనుకున్నారు వాళ్ళు. మీరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 82 మంది అట. మేము ఇటు ఒక 300 మంది ఉంటాం. అబ్బా. అందులో మీ రోల్ ఏంటి? మా రోల్ అంటే ఇంకా పార్టీ చెప్పిన బాధ్యత మనం నిర్వహించినాం అంతే. అంతా ఫైరింగ్ అయినా మీరు అందరూ కూడా? ఫైరింగ్ అంటే మైన్స్ గిన్స్ ఏం లేవు, ఫైర్ చేసుకుంటూ ముందు పోవడం. అంటే వాళ్ళందరూ ఒక ట్రూప్గా వచ్చారు కదా, మీరు ఆపోజిట్ కొట్టారు వాళ్ళని? సైడ్ నుండి అంటే 4 వైపుల నుండి ఫైర్ చేసిన వాళ్ళు. అంటే ఇట్లా రౌండ్ చేసినాం కదా. ఆయుధాలు దొరికాయా? దొరికినాయి. దగ్గర 81 తుపాకీ దొరికినాయి మొత్తం. ఏకేలు, ఇన్సాసులు ఇలాంటివి దొరికినాయి. 76 మంది చనిపోయారు కదా, ఆ బాడీలు అక్కడే ఉన్నాయి అప్పుడు? ఆడనే వదిలేసి. కొంతమంది ప్రాణంతో కొన ఊపిరితున్న వాళ్ళని కూడా కాల్చి చంపారట కదా. అయితే ఆ టైంలో ఇట్ అనేది కాదు, అంటే వాళ్ళు మళ్ళీ మన మీద తిరగబడతారు అనే దాంతో లాస్ట్ టైంలో ఒక్కొక్క రౌండ్ వేసుకుంటూనే పోతారు. వాళ్ళ కాడ తుపాకీ తీసుకోవడము, పక్కన ఇవ్వడము, మళ్ళీ ముందుకు పోవడము, అట్లా చేసుకుంటూ పోతారు. చంపడానికే ఆడ కూర్చున్న తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు కొన ఊపిరితో వదిలిపెట్టారు కదన్న ఎవరైనా. అన్న 76 మంది చంపిన తర్వాత బాధ అనిపించలేదా మీకు? మనకు ఆ టైంలో మనకు బాధలు గీదలు ఏముంటాయి, ఎందుకంటే ఇంకా ఊర్లో అటు తాడమెట్ల అనే ఊరు ఉంది, దగ్గర ఒక 70 ఇండ్లకు తగలబెట్టిండ్రు వాళ్ళు. అంటే సిఆర్పిఎఫ్, ఎస్పీఓలు, సల్వాజుడు గుండలు, తర్వాత తిమ్మాపురం అనే ఊరుకు మొత్తం దగ్గర ఒక ఇటు 90-100 ఇండ్లకు తగలబెట్టిన. అలాంటి కసి ఉంది కదా, అంటే వాళ్ళకు పోయి అంటే ఆ ఏరియాలో పోయి వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని ఖచ్చితంగా ఏదో కూడా చేయాలనే దాంతో ఉన్నది. సల్వార్జుడం సంబంధించిన మహేందర్ తనయ మహేందర్ కర్మ ఆ అటాక్ వచ్చి చెప్పండి సార్. మహేంద్ర కర్మ అటాక్లో మనం లేరా? కానీ మీకు తెలుసాడు కదా? తెలుసు, కానీ మనం ఎక్కడో ఒడిశాలో ఎక్కడో మా కంపెనీకి తీసుకుపోయాడు, మనకు తెలియదు పెద్దగా. అంటే మా కంపెనీలో ఒక భాగం ఈడు ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పింది అంతే. ఓకే. 76 మంది సిఆర్పిఎఫ్ అటాక్ తర్వాత మైను పేరు ఒకసారి మారుమోగింది. పోలీసులంతా ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇది ఒక విషయమేనా, లేదు ఇంకా చాలా టాపిక్లు ఉన్నాయి అందులో? అంటే మనకు ఆల్రెడీ కంపెనీ బాధ్యులుగా ఉన్నాం కాబట్టి. బాధ్యత మాది మిలిటరీ రంగం కదన్నా. మిలిటరీ రంగం అయిన తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చేయాల్సిందే. మేము చెయ్యము ఈ రంగంలో. మాది మిలిటరీ రంగం. మిలిటరీ రంగం అంటే పార్టీ వాళ్ళని ఇన్ఫార్మర్ను చంపమన్నా ఇన్ఫార్మర్ను చంపాలి. ఈడ పెత్తందారి అంటే ఆ పెత్తందారిని చంపాలి. ఈడ మీరు ఆంబూసి కూర్చొని పోలీసులను చంపాలంటే పోలీసుల కోసమైనా చేయాలి. లేదు ఓన్లీ వీళ్ళని చంపడం కోసమే మనం వెళ్ళాలి, మనకు వెపన్స్ దొరక్కపోయినా పర్వాలేదు అనుకుంటే దానికైనా వెళ్ళాల్సిందే. అప్పుడు ఇంకా పాపభీతి అనేటువంటిది. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఎవరికైనా పాపమే. ఇప్పుడు వాళ్ళకు మాకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు కదా పోలీసులకు మాకు.
కాబట్టి కానీ మేము ఒకవైపు ఒక వర్గాన్ని కాపాడడం కోసం మేము చేస్తున్నాం, వాళ్ళు ఒక వర్గాన్ని కోసం వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఫైరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేము గాయాలైనా మమ్మల్ని వదిలిపెట్టరు మేము దొరికినా. ఇప్పుడు అదే అంబుష్లో మా కామ్రేడ్స్ కూడా చనిపోయిండ్రు. వాళ్ళని మోసుకొని వెళ్ళేసి ఊర్లలోకి తీసుకెళ్ళేసి దాన సంస్కరణలు చేసినాము. రైడులలో అయినా అంబుషులలోనైనా ఒక మిలిటరీ రంగంలో ఉన్నప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని అమలు చేయడమే మా బాధ్యత. 76 మంది చంపిన తర్వాత అదే చంపడం అనరు, మీ భాషలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన తర్వాత పోలీస్ వైపు నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. అది స్టార్టింగ్ పోలీస్ తరఫున అయింది ఆ రోజు అయితే. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అసలు కాల్పుల కారణం వాళ్ళేనా? అది మనం మామూలుగానే ఆ టైంలో అంటే డేరా మనకు అది చాలా అంటే 2-3 నిమిషాలు అయిపోదు. అంటే మామూలుగానే ఉన్న టైంలో వాళ్ళు మనం ఉన్న ప్లేస్లో వాళ్ళు వచ్చేసిండ్రు, వాళ్ళే ఫస్ట్ ఫైరింగ్ చేసిండ్రు ఆ రోజు అయితే. సడన్గా జరిగింది అది, మనకి స్కౌట్కు తెలియదు, మిగిలిన బ్యాచ్లు మేము అలర్ట్ కాలేదు. సో ఆ టైంలో జరిగినప్పుడు దగ్గర 3 గంటల కాలం కదా. సో 3 గంటల కాలంలో మా తరపున ఒక 8 మంది చనిపోయిండ్రు. అందులోనే 8 మంది, ఒక 10 మంది దాకా మామూలుగా ఇంజూర్డ్ అయినరు. అన్న మీరు చెప్పిన ప్రాంతం అంతా మైదాన ప్రాంతం లాగా ఉంటుంది కదా, అది పెద్ద పెద్ద కొండలు ఏం కావే కాదు, అసలు కొండ అదే చెట్లు కనిపిస్తుంటే అక్కడక్కడ అంతే. నాకు ఆ ప్రాంతం ఐడియా ఉంది నాకు. చెట్లు కనిపిస్తాయి కానీ మనుషులు ఎదురెదురు చూసుకోవచ్చు, కానీ ఫైరింగ్ ఎలా మీరు క్రాస్ ఫైర్ చేసుకుంటారు? అంటే మనము ఒక చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు పద్మ చెప్పినట్టుగా ఇది ఒక చర్యలు చేయాలనుకున్నప్పుడు ఒక 5-6 రోజులు 10 రోజులు దాని గురించి ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, అంటే దూరం ఉన్న శత్రువుని ఎట్టా మనం ఫైర్ చేయాలి, దగ్గరలో ఉన్నప్పుడు ఎట్టా మనం ఫైర్ చేయాలనేది చిన్న చిన్న స్కిల్సే అవి దగ్గరుండి నేర్పిస్తారు కమాండర్లు అనుకున్న వాళ్ళు, బాగా నేర్పిస్తారు. అంటే ఆర్మీ అంటే ఆర్మీ అన్నట్టుగానే ఆర్మీలో ఒక రకం ఉంటుందేమో కానీ దీనిలో ఒక కసితో నేర్స్తారు. ఆ క్రాస్ ఫైరింగ్లు ఇలాంటివి ఏముండవు అసలు. లాస్ట్ టైంలో ఇంకా మనం ఒక 10 మీటరు రౌండ్ షేప్లలోని మనం 4-5 పోయి ఫైరింగ్ చేసినాం. మాకు క్రాస్ ఏం కాలే, మొత్తం 5 ఫైర్ చేసిన టోటల్ మొత్తం 2-3 మీదనే టార్గెట్. అట ఆ విధంగా ప్రాక్టీస్ చేపిస్తారు. 76 మంది ఇంత ఇష్యూ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? పక్కనే అదే తాడమెట్ల అనే ఊరు ఉంది కదా, అడిగి వచ్చినాం. అంటే మేము ఎక్కడైతే రోజు అప్ అండ్ డౌన్ చేస్తామో అంబుస్ కోసం ఆ ఊర్లోనే వచ్చినాం. దాని మీద సమీక్ష జరుపుకున్నారా? దాని మీద సమీక్ష జరిగిందా? సమీక్ష ప్రతి ఒక్కదానికి సక్సెస్ అయినా సమీక్ష ఉంటుంది, తర్వాత ఫెయిల్ అయినా సమీక్ష ఉంటుంది. ఓకే, తర్వాత పోలీసుల వైపు కూడా చాలా విపరీతంగా కూంబింగ్ చేశారు అప్పుడు. ఆ టైం నక్సలైట్లు ఏమంటారు కోట అది, కాబట్టి కోటలోకి లోపలికి అసలు బ్యాచ్ వచ్చేది కాదన్న. ఈ రోడ్ల మీద జరగడం అనేది లేదనేది లేదు, చేసిండ్రు. కానీ అది ఇది కాకుండా మీరు చేసినవి ఏమున్నాయండి? ఇంకా ఆట చేసిన చాలా ఉన్నాయి చెప్పకుండా. దామన్జోడి రైడ్ కూడా చేసినాం కదన్న. దామన్జోడి ఏంటి? నాల్కో కంపెనీ కొరపుట్లో నాల్కో అనే కంపెనీ ఉంది కదా, దాని మీద సిఐఎస్ జెల్టిన్ కోసం చేసినాం. కొరపుట్టు ఇలాంటివి ఉన్నాయి. కొరపుట్టు పోలీస్ స్టేషన్ మీద, జిల్లా హెడ్ క్వార్టర్ మీద. ఎక్కడి నుంచి వచ్చారు? సుక్మా నుంచి వచ్చారు అప్పుడు? లేదు ఇక్కడే మన డీకే నుండే ఏఓబి. అంటే మనము చర్య కోసం ఆడికిపోయినాంలే, కానీ మూవ్ అయిందంతా మొత్తం ఇదే వైజాగ్ ఏదో ప్రాంతం మనకు తెలియదు, ఏఓబి పెద్ద కొండలు ప్రాంతం, ఆ ప్రాంతం నుండి మూవ్ అయ్యి చేసినాం. కూనేరు రైల్వే స్టేషన్ మీద అది మనకు తెలియదు, అది లోకల్ వాళ్ళు చేశారన్న. లోకల్ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సింగిల్గా చేసినటువంటి యాక్షన్స్ అది. ఇక్కడ ఏఓబిలో ఎస్ఆర్ పైప్ లైన్స్, అదే 4కో కంపెనీ అంటే అదే కదా, అది 4కో సపరేట్ ఎస్ఆర్ పైప్. ఇక్కడ చిత్రకొండ దగ్గర చెప్తున్నా ఎస్ఆర్ పైప్ లైన్స్ అవి అక్కడ లోకల్ కంపెనీలో చేసాను, లోకల్ ప్లాట్ఫామ్ సేవ చేసాను. దామన్జోడి మీది? దామన్జోడి, కొరాపోటు ఇలాంటివి. మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుండి? మన మీద ఎప్పుడు జరిగింది లేదు. ఒక్కసారి ఇక్కడ మన ఏదో ఏ ఏరియా కానీ ఏఓబి ప్రాంతంలో ఒకసారి జరిగింది. దాంట్లో 2 మేము చనిపోయినారు. దానిలో నేను సెంట్రీలో ఉన్నా, నా తరపు నేను ఫైరింగ్ ఏం లేదు. ఇంకో సైడ్ నుండి మేము ఒక 17 మంది ఉన్నాం కదా, 17 మందిలలో అటు డౌన్ నుండి ఫైరింగ్ అయితే ఇంకా పైన పోయే టైంలో 2 మహిళలకు తగిలింది ఆ టైంలో. సాధారణంగా
ఫైరింగ్ అంటేనే చాలామంది భయం ఉంటుంది. అంటే మీరు వాడిని ప్రాణాలు తెగించి లోపలికి వెళ్ళారు మీ ఇద్దరు. మీరే కదా అన్నలు అందరూ అలాగే వెళ్తారు, ప్రజల కోసం త్యాగం చేసి వెళ్తారు. పట్టపగలంటే ఓకే, రాత్రులు ఏ టైంలో ఎక్కడ వస్తుందో తెలియదు కదా, మీరు ఆ టైంలో ఎలాగుంటుందండి మీ ఫీలింగ్స్ అసలు? ఇంకా మేము అసలు అది ఫీలింగ్ అనేది మనకు ఎప్పుడు వేరే విధంగా అనిపించలేదు. అంటే మేము అతి పెద్ద సంఖ్యలో ఉంటాం కాబట్టి ఒక బందోబస్తులోనే ఉంటాం. అంటే మాకు ఒక స్కౌట్, దానికి ఒక అబ్జర్వేషన్ చేసేటోళ్ళు, తర్వాత ఒక 10 కిలోమీటర్ నుండి దూరం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా ఇట్లా కొన్ని ఏర్పాటు చేసి మా కంపెనీ అనేది మూవ్ అవుతుంది. అంటే చిన్న చిన్న యూనిట్లు అనుకో, అది ఎల్ఓఎస్, ఎల్జిఎస్లు, అంటే 5-10 మంది, వాళ్ళు ఒక రకంగా ఉంటుంది. మేము ఒక 100-110 మంది అట్లా ఉంటాం కాబట్టి పెద్దగా మనకు వేరే విధంగా అనిపించదు. అంటే మనం అంతా మూవ్ చేసేది రాత్రినే, పగలు సైలెంట్గా ఉంటాము. ఎక్కడ పోయినా ఛత్తీస్గఢ్లో పనిచేసిన టైంలో ఇప్పుడు కల్లూరి అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. కల్లూరి పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్, అదే ఆఫీసర్లే, బస్తర్ ఐజీ. ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? ఎదురు పడలే కానీ ఇంకా కొన్ని మొరటగా మన మీద బ్యాచ్లు పంపడం ఇలాంటివి చేసిండు. తర్వాత మరి రిటైర్ అయిందా ఏమైంది మనకు తెలియదు. రిటైర్ అవ్వలేదు ఉన్నారు. ఆయన సల్వార్ జూడును అడ్డం పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేశారు, నక్సలైట్ నడిచివేశారు అనే ఒక వార్త ఉంది, వాస్తవం అది? ఇంకంతా సల్వాజూడం అనేది ఒకటి ప్రైవేటు సైన్యము, దానికి కర్మ నిర్మాత, దానికి సపోర్ట్ ఎట్టయినా ఇది అంటే నక్సల్ వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది ఎట్టయినా. 2014 వరకు మీరు లోపల ఉన్నారు కదా, 2016 వరకు ఛత్తీస్గఢ్లో రోజు ఒక ఎన్కౌంటర్ జరిగేది, కనీసం రోజు ఒక ఇద్దరిని చనిపోయేవారు. పార్టీకి దానివల్ల నష్టం జరిగిందా? లేదు ఆ ఎన్కౌంటర్ చూసి చాలామంది ఇంకా లోపలికి వచ్చేవారు? అంటే 14 దాకానా ఎన్కౌంటర్లు, అది ప్రతి ఒక్క ఎన్కౌంటరు దళం మీదే కాదు, అది చాలా ఎన్కౌంటర్లు అంటే ఇంకా జనాల మీదనే. జనరల్గా ఇక్కడ సింగల్ దొరికినా పట్టుకుని చంపడము ఇలాంటివి చాలా చేసిండ్రు. ప్రతి ఒక్కటి ఎన్కౌంటర్ అయింది అనుకో, ఎన్కౌంటర్ భాగంగా వాళ్ళు కూడా చనిపోయిండ్రు. అది ఎన్కౌంటర్ రూపంలో అది మనం చెప్పలేము, అది బూటకప్పం అనేది మనం అనుకోవాలి దానికి. అంటే చాలా అంటే చాలా, అంటే ఏడ దొరికిన వాళ్ళు పట్టుకుని చంపిండ్రు సల్వాజుడం అనే పేరుతో. ఛత్తీస్గఢ్ అనేది ఎందుకు అసలు డెవలప్మెంట్కి దూరంగా ఉంది? అది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ విడిపోయిన తర్వాత అది కూడా భారతదేశంలో ఒక భాగమే. ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, బస్తర్ అవ్వచ్చు, లేదా సుక్మా కానీ, దంతెవాడ, ఈ ప్రాంతం అంతా అబూజ్మడ్, ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో భాగమైన డెవలప్మెంట్కి ఎందుకు దూరంగా ఉంది? డెవలప్మెంట్ అంటే దేనికి డెవలప్మెంట్? రోడ్ లేదనేనా? రోడ్డు అంటే అది కాకుండా అక్కడ ఇప్పటికి కూడా ఆదివాసీలు వాళ్ళు ఇంకా మామూలుగానే ఉంటున్నారు, వాళ్ళకి రూపాయికి కాయిన్కి తేడా తెలియని పరిస్థితులు ఉన్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే రూపాయి నోటుకి కాయిన్కి ఈ రెండింటికి వ్యత్యాసం కూడా తెలియని ఆదివాసులు ఉన్నారు అక్కడ. దానికి కారణం ప్రభుత్వం ఒక లేకపోవడమా, లేదు మీరున్నారు కాబట్టి ప్రభుత్వం రాకపోవడమా? ఒకవేళ మీరు కూడా ఉండి వాళ్ళలో ఎందుకు రాజకీయ చైతన్యం కానీ, ఆ పరిజ్ఞానం కానీ పెంపొందించలేపారు? అంటే ఒకప్పుడు పార్టీ రాకముందు ఒక రకం ఉన్నారు, పార్టీ వచ్చిన తర్వాత వ్యవసాయం రంగంలో అందరూ బాగా యాక్టివ్గా ఇది చేయడం అయింది అన్నట్టు. డెవలప్ అంటే అప్పులేని డెవలప్ అనుకో, అంటే ఒక్కరికొకరు సహాయంతో ఉండి బతికే ఒక మంచి సంస్కృతి అది. అంటే ఆ ప్రాంతంలో డెవలప్ అంటే ఏదో బిల్డింగ్ కడితేనే డెవలప్, లేకపోతే రోడ్డు ఉంటే డెవలప్ కాదులేండి. తర్వాత ఏదో ఇంకా మొత్తం పెద్ద ఎత్తున వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటే డెవలప్ అనేది కాదు. ఆ ప్రాంతంలో అది ఒక డెవలప్ అనుకో. ఆ విధంగా అంటే ఎవరికి ఒక ఎకరా పొలం లేదు అనేది ఎవరికి లేదు, ఒక్కరికి పొలం పంపించింది చేసింది. తర్వాత ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తారు, ప్రతి ఒక్కరు సమానం బతకాలనే ఉద్దేశంతో ఉంటున్నారు అన్నారు దాంట్లో. ఇంకా దానికి డెవలప్ అన్డెవలప్ అనేది దాంట్లో ఏం తేడా లేదు మనకి. బయట నాలెడ్జ్ లేదు తప్ప మామూలు జీవనానికి సంబంధించిన డెవలప్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళకి. అక్కడ పార్టీ జనతను సర్కారం పెట్టింది, దాని యొక్క ప్రయోజనం ఎలా జరిగిందంటారు? జనతన సర్కారులలో మనకి ఆల్రెడీ మీకు కొన్ని సమీక్షలు ఇవన్నీ ఇన్ని ఉంటారు, ప్రతి ఒక్కటి ఉంటుంది దాంట్లో. అంటే బాలల సంఘం, అది సంఘం రూపంలో కాదు, అంటే జనాలకు ఎడ్యుకేషన్ రూపంలో తీసుకొచ్చేటి కొన్ని స్కూల్స్ కూడా నడిపించారు, అది జనతన సర్కారే. తర్వాత మన మెడికల్స్ రూపంలో కూడా మనకి బాగా శిబిరాల్లాగా ఏర్పాటు చేసి ప్రతి జనతన సర్కార్ కింద
ఒక వాళ్ళకున్న ఎడ్యుకేషన్ ప్రకారం వాళ్ళు మెడిసిన్స్ చేయడం ఫ్రీగా, ఇలాంటి అంటే సమిష్టి తత్వాన్ని, అంటే ఏ వ్యవసాయం పని చేయాలన్నా సమిష్టినే ప్రతి ఒక్కటి. ఊర్లో ఆవులు వ్యక్తిగతంగా చేయడం లేదు, అందుకు కలిపి చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కలిపి చేసుకోవడం. ఊర్లో ఒక 10 ఇండ్లు ఉన్నాయనుకో, 10 ఇండ్లు కలిసే చేస్తారు ప్రతి ఒక్కటి. 10 మందికి ప్రతి ఒక్కరికి ఆవులు ఉన్నాయనుకో, రోజొకరు ఆవుల కోసం పోతారు ఒక ఇంటి వాళ్ళు, రేపు ఇంకో ఇంటి వాళ్ళు, రేపు ఇంకో, అంటే 10 రోజులు వచ్చేసరికి ఒక రౌండ్ తిరిగి వస్తుంది అన్నట్టు ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈడేమో కూలీ ఇస్తేనే ఒక్కరి కాడ పని కోసం పోతారు కదా, అక్కడ అట్ట కాదు. నా కాడ పని అయిపోయేదాకా మిగిలిన వాళ్ళు వస్తారు, నేను వాళ్ళ కాడ అట్నే పోతాను. డబ్బు ఏముండదు, అవసరం లేదు ఆ డబ్బు. ఓన్లీ ఏమో బట్టలు కొనడానికి, ఉప్పు కొనడానికి తప్ప మిగిలిన అన్నీ ఆడనే చేసుకుంటారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం భూమి ఇచ్చింది కొంత భాగం, ఆ భాగంలో ఏం పండిస్తున్నారు, దీన్ని ఒక షేపుకి తీసుకొచ్చారు. ఈ షేపుకి రావడానికి మీరు ఎంత పడ్డ కష్టం ఏంటి అన్న? మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చే నాటికి అది అక్కడ ఉన్నటువంటి బీడు భూములుగానే ఇది ఉన్నది. ఇక్కడ మేము కరువు పని కింద పని పెట్టేసుకున్నాం కలెక్టర్ను అట్లా అడిగేసి, కరువు పని కింద ఏపీఓని అడిగేసి ఇది కరువు పని కింద పెట్టించి మాకేమన్నా రాళ్ళు తీసే పని చేయించండి అన్న, లేకపోతే ఈ భూమి మేము చేసుకోలేమని చెప్పేసి అన్నాము. అట్లా కరువు పని కింద పెట్టించిండ్రు. ఈ చుట్టూ గోడలు పెట్టడానికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 గ్రామాల వాళ్ళు, పందెలపల్లె, తర్వాత ఈ లక్ష్మీపురము, శాంతినగర్, ఈ 3 గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. ఇది మొత్తము కరువు పని కింద వచ్చి, కరువు పని కింద డబ్బులు ఇచ్చినా వ్యక్తిగతంగా ఇంకొకరికి పోయి చేయడానికి సహకరించరు ఎవరు. కానీ వాళ్ళు ఈ 3 గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసి, ఈ భూమి కూడా వాళ్ళ ఎద్దులు మేపుకునేది అయినప్పటికీ ఈ గ్రామ ప్రజలు మాకు ఈ భూమి ఇవ్వడానికి సహకరించిండ్రు. ఇట్లా మొత్తం ఈ చుట్టూ ఈ గోడ పెట్టడానికి చేలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తం కూడా 300 మంది, ఒక్కొక్క రోజు 300 మంది 400 మంది కరువు పని కింద ఈ చుట్టూ చేయించుకున్నాం. ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా ఇదంతా తయారు? ఇది మొత్తం ఇప్పటికీ 6 సంవత్సరాలు పట్టిందన్న ఇట్లా చేయడానికి. ఈ మొక్క ఈ సైజుకి వచ్చింది, చాలా అందంగా తయారు చేశారు మీరు. చీనికాయలు, బత్తాయికాయలు ఎన్ని గంటలు కష్టపడుతుంటారు దీన్ని, మీరు ఏం చేస్తుంటారు రోజు? మినిమం రోజు 6 గంటలకు వస్తాం పొద్దున. అంటే పొద్దున వచ్చేసి ఇంకా ఒక్కొక్క రోజు 9 దాకా చేసేసి ఇంటికి పోతాము. లేకపోతే అక్కడే లేట్ అయింది అనుకో, 8 అట్టు వచ్చినామనుకో, సాయంత్రం దాకా ఇన్నే ఉంటాం. ఏదో ఒకటి చెట్టు పక్కన ఉన్న రాయి తీయడము, దాని చుట్టూ తవ్వకము, గడ్డి ఉండిన గడ్డి తీయడము, ఏదో ఒకటి చేస్తూనే అనమాట. అట్లా చేయబట్టి ఈ ఆకారం వచ్చింది. కానీ నీరు చాలా ఇబ్బంది కదా ఇక్కడ. ఆల్రెడీ 2 బోర్లు వేయించుకున్నాం, ఇంకా వేయాలి. కానీ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది, దానివల్ల మీకు లాభం వస్తుందా? లాభమే, ఉపయోగం. మాకు నీళ్ళు వాటర్ పెరిగిద్ది కదా, ఇప్పుడు చెట్లకు వాటర్ తగ్గింది, చెట్లు వాడబడుతున్నాయి, అందుకే ఇట్లా ఉంది. కానీ ఆ నీళ్లు దాంట్లో ఉన్నాయంటే మా బోర్లలో నీళ్లు పెరుగుతాయి కదా. కానీ నీరు పెరుగుతుంది, కానీ రేపు భూమి రేటు పెరుగుతుంది, అన్ని రకాలుగా పెరిగిన తర్వాత దీని మీద కొంతమంది కన్ను కూడా పడుతుంది. కన్ను పన్నా మాకు అట్లా ఏం చేయాలి, ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ తో ఇచ్చింది, మాకు పట్టాలు ఇచ్చింది. కానీ ఇంకొక రకంగా కొంతమంది చేయవేస్తారు, అప్పుడు ఏం చేయలేరు. అప్పుడు అట్లా ఏం చేయలేరు అన్న, ఆ నమ్మకం మాకు. ఈ రోడ్డు పక్కన ఉన్న భూమి కదమ్మా, ఎవరు రాలేదు ఇంతవరకు? ఎవ్వరు రాలేదు. ఆల్రెడీ బీడుగా ఉన్నది, అది అక్కడ మొత్తం మళ్ళీ ఎస్సీలకు ఇచ్చారన్న, ఇవన్నీ కూడా అట్లనే బీడుగా ఉన్నాయి. ఇది ఇక్కడ దాకా ఖాళీ స్థలం, ఖాళీ పొలం ఇది, అంటే బీడుగానే ఉన్నది. ఇంక ఇక్కడ మన సర్వేర్లకు వీళ్ళ వాళ్ళకి చూపిస్తే ఇది ఖాళీగా ఉందని ఇక్కడ తేలినాకనే ఇంతమందికి ఇవ్వాలని చెప్తే, మొత్తం మీ కుటుంబం అంతా దీని మీద ఉన్నది. అంటే దీనికైనా మంచి పొలాలు ఉన్నాయి, మళ్ళీ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అట్ట బిట్టు దూరం ఉన్నాయి. కానీ ఎట్లున్నా కానీ వికేంద్రీకరణం అవుతాం అన్నట్టు. అంటే ఫ్యామిలీ ఒక చోట ఉండదు, ఆడొక కుటుంబం ఉంటుంది. ఏది ఉన్నా కానీ మనం ఒక చోట ఉండాలి, ఒకే చోట తీసుకోవాలనే దాంతో గీనె రాళ్ళైనా ఏదైనా కానీ తీసుకోవాలని. ఒకసారి పంట దిగిందా? పంట దిగలేదు, ఇంకా కోతకు వదలలేదు, అసలు కాపుకు వదలలేదు. 5 సంవత్సరాలకు చెట్లను కాపుకు వదిలేదు. ఇది 4వ సంవత్సరము, కొన్ని చెట్లు అది ఆ నుండి అవతల 4వ సంవత్సరం, 23 సంవత్సరాలు. అది పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? మనము కరువు పని కింద పెట్టినామన్న, చెట్లు నాటేది కూడా గవర్నమెంట్ కిందనే పెట్టినాము. కరువు పని కింద 3 సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చిద్ది. అది అక్కడ బోర్డులు ఉన్నాయి చూసినా, అది అక్కడ బోర్డులు, ఆ బోర్డులు మన కరువు పని కింద గవర్నమెంట్ చేపించిన విధంగా అట్లా ఎస్టిమేషన్ మొత్తం దాంట్లోనే ఇస్తారనమాట. మేము దీంట్లో పని చేసినా మా కూలీ లెక్క కూడా ఇచ్చింది అనమాట.
అట్లా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చింది. చెట్లకు ఫస్ట్ ఒక సంవత్సరం మొత్తం మేము డ్రిప్పులు బోర్లు వేపించుకోలేకపోయినప్పుడు గవర్నమెంట్ నుంచే వాటర్ పోయడానికి కూడా దీనికి డబ్బులు ఇచ్చింది. అట్లా ఆ బిల్లులతోటే మళ్ళీ ఈ బొచ్చేలో బోర్లు వేపించుకున్నాము. అట్లా దీంట్లో డెవలప్ అయినాం తప్ప మేము ఎలాంటి మిగిలిన వాళ్ళ ఏదో నక్సలైట్లు ఇట్లా చేస్తారంట అట్లా చేస్తారంట దందాలు చేస్తారంట, మేము వచ్చిన ఉదయం వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేది. అట్లా మేము కష్టపడుతున్నాము. అట్లా ఈ పొలాన్ని ఇట్లా ఇంత బాగా చేసుకోగలిగినాము. ఇప్పుడు 8 ఎకరాల్లో మీ ముగ్గురు నలుగురు కుటుంబాలు 4 కుటుంబాలు చీని తోట కాకుండా కొంతమంది వేరే గడ్డి నుంచి కొంత పాము తీస్తున్నారు కదా, ఒకసారి వివరం చెప్పండి అన్న. మేము ఇంకా ఇది ఓన్లీ దీని మీద అయితే మరి మనకు రాబడి ఏం లేదు కదా, తినడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాంతో మేము పామ రోజా అని చెప్పేసి గడ్డి ఇక్కడ ఏరియా అన్న వేసినాడు 100 ఎకరాలు. సరే దాన్ని చూద్దాము, ఈ మిరప ఈ పత్తి ఇలాంటివి అయితే మనం చెయ్యలేము, వాటికి మందులు కొట్టడము దానికి అనుభవానికి సంబంధించి ఎంత మనకు తెలియదు అని చెప్పేసి మేము కూలికి వెళ్ళినాం వాళ్ళకి. వెళ్ళినప్పుడు ఆ కూలి పని చేసేటప్పుడు చెప్పాడు రవి మనం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటిది అని చెప్పేసి. కమర్షియల్ పంట కూడా వేయించావు. వచ్చి చెప్పిన తర్వాత సరే కూలికి వెళ్ళడం బాగుండదు కదా మనకి, సరే ఏదో మన శక్తి మేరకు అని చెప్పేసి మళ్ళీ ట్రాక్టర్ను రీఫైనాన్స్ పెట్టేసి ట్రాక్టర్ కంతుల వారిగా తీసుకున్నాము. పనికి పోయిన డబ్బులు మళ్ళీ 6 నెలలకు ఒకసారి కంతు కట్టేవాళ్ళము. ఇది కంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద 4 లక్షలు రీఫైనాన్స్ తీసుకొని ఆ డిస్టిలేషన్ పెట్టేసి అక్కడ మళ్ళీ మా ఊరు దగ్గర ఉన్నటువంటి మా భూములే, మా ఊరు దగ్గర ఇప్పుడు ముంపు గ్రామం కింద పోయినటువంటి భూములు ఇంకా నీళ్ళు ఏం రాలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. ఆ భూములలోనే గడ్డి వేసుకున్నాం, మా ఊరు దగ్గర వేసుకున్నాం గడ్డి. ఆ గడ్డి తీసుకొసుకొని 5 ఎకరాలు వేసినాం. ఆ గడ్డి తీసుకొసుకొని ఇక్కడ కాలుస్తాము. కాలుస్తే ఒక డ్రమ్ము గడ్డి తొక్కి కాలుస్తే 2 లీటర్ల ఆయిల్ వస్తుంది. 2 లీటర్ల ఆయిల్కి 4,000 వస్తాయి. అట్లా చేస్తున్నాం అన్న. ఇప్పుడు ఇది చేయబట్టి సంవత్సరం అవుతుంది. మేము అంటే పైన ఖర్చుకు ఉపయోగపడతాయి అనేటువంటిది మేము ఇది పెట్టుకున్నాము. మా లాస్ట్ చెల్లెలు వాళ్ళు అది అక్కడ ఒక 60 పొట్టెన్ల పెట్టుకొని వాళ్ళు వాటిని మేపుకోవడం, 6 నెలలు 7 నెలలు మేపడము అమ్మడం, మళ్ళీ ఆ డబ్బులతో వడ్డీ కొంత ఎగస్ట్రా వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ చెట్లు తవ్వేసుకోవడము, మళ్ళీ అసలు డబ్బులతో మళ్ళీ తెచ్చుకోవడం. అట్లా ఇంకొక చెల్లెలు వాళ్ళేమో ఇక్కడ పెట్టారు, వీళ్ళు పొట్టాన్లో పెట్టారు. అయితే మా మరిదికి కొంచెం కాలు ప్రాబ్లము, కొంచెం షుగర్ ఉంది. అందుకు అబ్బాయి మధ్యప్రదేశ్ వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ శాతం మేపిస్తున్నాడు. అట్లా మా జీవన విధానం ఇది. కానీ మిగిలిన వాళ్ళు ఎవరెవరో అనుకున్నట్టుగా నక్సలైట్లు పాండురంగారెడ్డికి alias సాగర్ కోట్లు ఉన్నాయంట, వాళ్ళ ఫ్యామిలీకి ఏంటిది అనేటువంటి చాలా మందికి ఉన్నది అభిప్రాయము. చాలా మంది బయట చెప్పడం ఏంటంటే సాగర్ తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంటాడు అన్నది, నెల్లూరు కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నాడని. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పేం కాదు, అది ఏమైనా అక్రమమైన వ్యాపారం కాదు, కానీ అందులో బెదిరిస్తుంటాడు అనేది వార్త ఉంది. అసలు మేము మా అన్న ఎవరిని బెదిరించినట్టుగా అసలు ఎవ్వరు ఇప్పటికైతే లేదన్నది. మా అన్న అట్లా బెదిరించే మనిషి కూడా కాదు. ఎందుకంటే మాకు సంబంధం లేకుండా ఏ విషయం చేసినా మేము ఫ్యామిలీ అంతా మొన్నటిదనక కూడా మేము ఫ్యామిలీ అంతా ఒకటే కుటుంబంగా అందరం కలిసి ఈ పని చేసినాము. మేము ఒక పని చేస్తుంటే మా అన్న శాతనైన పని మా అన్న చేస్తున్నాడు ఇక్కడ. సరే రియల్ ఎస్టేట్ చేస్తలేడా అంటే 2018, 19 ఆ టైంలో వచ్చేసి మా బావ వాళ్ళు ఇక్కడ ఆర్మీ రిటైర్డ్, మా అన్నతో పాటు చదువుకున్న వాళ్ళు కాకర్ల వాళ్ళు కొంతమంది, తర్వాత కొంతమంది టీచర్లు వీళ్ళు వచ్చేసి నాగులారం ఇటు మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, అన్న కొంచెం మాకు డబ్బు మేము పెడతాము, కొంచెం మాకు సపోర్ట్ ఉండు, ఈ ప్లాను ఇవంతా మాకు తెలియదు కదా, నువ్వు ఉంటే మాకు కొంచెం ప్లాట్లు కూడా సాగర్ ప్లాట్లు అంటే పోతుంది. ఈ పొలం అంతా చేసుకున్నారు, సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంటుంది? సంవత్సరానికి ఇప్పుడు తక్కువే అన్న. స్టార్టింగ్లో బాగా ఖర్చు అయింది, గవర్నమెంట్ మా కరువు పని కింద సహకరించింది. కానీ ఇప్పుడు ఖర్చు చెట్లు తోపించడం ఖర్చు, మందులు వేయడము ఇంకా ఖర్చు తప్ప ఒక మొత్తము ఒక టిప్పుకి వచ్చేసి 1,00,000-1,50,000 అట్లా వస్తుంది. అయితే మీ అన్న గారు సాగర్ గారు రియల్ ఎస్టేట్ దందాలు చేయరని? మా అన్న అలాంటి దందాలు ఏం చేయలేదన్న. ఆ టీచర్స్ కొంతమంది కలిసినటువంటి వాళ్ళు మేము పెట్టుబడి పెడతాము, మాతో పాటు నువ్వు హెల్ప్ చేయన్న మాకంటే పోయి ఇంకా ప్లాట్లలో వీళ్ళు అందరు కలిసేసి పెట్టుబడి వాళ్ళే పెడుతున్నారు. వచ్చిన లాభము అందరికి సమానం, ఎందుకంటే హెల్ప్ మాట్లాడడము ఇవన్నీ చేయడం మా అన్న చేస్తున్నాడు కాబట్టి అట్లా వచ్చినటువంటి లాభం వీళ్ళు పంచుకోవడం ఉంది తప్ప ఎవరిని బెదిరించింది లేదు. అలాంటి రియల్ ఎస్టేట్ కూడా మొత్తం అదే బిజినెస్గా కూడా లేదు. మెయిన్ తోట వ్యవసాయము, రెండో బిజినెస్ ఒక బతుకు తెరువు కోసం ఆ బిజినెస్. అన్న మీరు చెప్పండి, మీరు డీకేలో మీరు చేసిన యాక్షన్స్ కొన్ని ఉన్నాయి, దామంజోడి రైల్వే స్టేషన్ కానీ
లేదా పోలీస్ క్యాంప్స్ మీద కానీ ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి. పోలీస్ క్యాంపులు అంటే చాలా చేసినవి ఉన్నాయి. ఒకటే మురికినార్ అని ఒకటి ఉంది. సలవాజుడం అంటే మనకు 2006లో, అది నీ అడగలేదు, నేను చెప్తున్నా. చెప్పండి. జనరల్గానే పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు ఉంటారు దాంట్లో. అంటే పక్కన ఉంటారు, సైడ్ అంటే రోడ్డు మీద ఉంటారు. ఇంకంతా పగలు రాత్రి అన్నట్టుగా. లేదు బిజాపూర్ జిల్లా అది. అది కొత్తగా క్యాంప్ పెట్టింది అన్నట్టు. అంటే మామూలు అవుట్ పోస్ట్ టైపు ఒక కొత్త క్యాంపు. దాంట్లో అది కూడా పార్టీ తీర్మానమే అనుకో, మన తీర్మానాలు ఏముండవు. అవును. అది సల్వాజుడం వ్యతిరేకంగా చేసిన ఒక చర్య అన్నట్టు. అది అటు నుండి మాడ్ నుండి ఒక కంపెనీ వచ్చింది, ఇక్కడ నుండి రెండో కంపెనీ, అంతా కలిసి చేయడానికి పొద్దున హైవే మీద పోయే ఒక బస్సును కిడ్నాప్ చేసి కొంచెం ఒక రోడ్డుకు 2 కిలోమీటర్ దూరంలో తీసుకుపోయేసి అక్కడ ఉన్న సవారీస్ ఉంటారు కదా, జనాలు ఉంటారు కదా, వాళ్ళని దించి ఆ బస్సు మనం ఎక్కడం పొద్దున అంటే 7:30, 8 ఆ టైంలో. అది ఎక్కేసి ఇంకా ఒక 5 నిమిషాల్లోనే క్యాంప్లో పోతాం అన్నట్టు. పక్కనే క్యాంప్లో పోయేసి ఇంకా టక ఎవరు పోస్ట్లో వాళ్ళు పోయేసి ఫైర్ చేసుకుంటూ పోతాము. ఒక 25 నిమిషాల్లోనే ఉన్నోళ్ళకి అందరిని చంపేసి మిగిలిన తుపాకులు ఆయన తీసుకొచ్చాం. అది వాళ్ళ వీక్నెస్ ఏంటంటే, మావోయిస్టు జనరల్గా అంటే పార్టీ వాళ్ళు ఎప్పుడు జనరల్గా రాత్రి వచ్చి చేస్తారు, క్యాంపుల మీద దాడి చేస్తారు కదా. అందుకే వాళ్ళు రాత్రి చుట్టూ కాపులో ఉంటారు. అయితే ఉన్న ఒక 70 మందో 80 మంది ఉన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళందరూ రాత్రిపూట మేలుగుతూ ఉంటారు, పొద్దున పడుకుంటారు, పగలు పడుకుంటారు. అది అది వాళ్ళ అవకాశం ఉన్నారు. మేము దీనికి ఎంచుకొని ఇంకా అది ఆ టైంలో వాళ్ళు రెక్కీ చేసిన రిపోర్ట్. దామన్జోడి రైల్వే స్టేషన్ కాదు, అది క్యాంపే. దామన్జోడి అనేది ఒక పెద్ద 4వ కంపెనీ మైనింగ్ అది అన్నట్టు. అవును. పెద్ద ఎత్తున జిల్టిన్ తర్వాత ఇన్సాస్ ఆయుధాలు దొరుకుతాయని దాంట్లో పార్టీ తీర్మానం అది. దాంట్లో సిఆర్సి ఫస్ట్ కంపెనీ, ఎవరో దూసరా కంపెనీ, రెండవ కంపెనీ అది చేయాలని. దాంట్లో కూడా మనం అనుకున్నట్టుగా జిల్టిన్ అయితే దొరికింది, కానీ దొరకడానికి సిఐఎస్ఎఫ్ ఉండే క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ మొత్తం మన చేతిలో రాలే. అది సాయంత్రం 9కి మొదలైంది ఫైరింగు. రెండో రోజు అంటే పొద్దున్న 6 దాకా నడిచింది. దాంట్లో మా తరపున ఒక 4 చనిపోయిండ్రు. 11 మంది సిఐఎస్ఎఫ్ వాళ్ళకి సంపన్నం. దాంట్లో 11 తుపాకులు వచ్చినాయి. 10 టన్నులో 9 టన్నులు జిల్టిన్ దొరికింది, తీసుకొచ్చిన. మీరు చాలా రెక్కి వేసుకు వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయిన ఒక ఆపరేషన్ చెప్పండి. ఇది ఫెయిల్ అయింది కదా, ఇది మొత్తం సక్సెస్ ఏం కాలేదు. మొత్తం కాకపోయినా కొంత పార్టీని అయింది కదా, అసలు ఏమి కాకుండా ఏం దొరకకుండా వచ్చింది. 2005లో నేను ఉన్న దాంట్లో, అంటే అది కూడా మనకు పార్టీ డైరెక్షనే. ఏదైనా పార్టీ నిర్ణయం వ్యక్తిగతంగా ఏముంటుంది. దాంట్లో డౌలా అని నారాయణపూర్ జిల్లాలో ఉంటుంది. అది మనకు రెక్కిళ్ళలో అది మరి గోడ కనిపించలేదా ఏంటో కానీ అనుకున్నంత టైంకు మనకు ఆడ సెంట్రల్ మన కబ్జాలో రాలే. తర్వాత క్యాంపు మొత్తం మన చేతుల్లో రాలే. దానిలో 4 చనిపోయినాం. మొత్తం పోలీసు వాళ్ళకి ఏం కాకుండా మనం నష్టపోయి బయట రావడం అదొకటి. ఏ క్యాంప్ అది? దౌడాయి అనేది నారాయణపూర్ జిల్లాలో ఉంటుంది. 2005లో జరిగింది అది. అందులో మీకు నష్టం జరిగింది. దాంట్లో మా తరపున పార్టీ తరపున ఒక 4 చనిపోయిండ్రు. మీ మీద కూడా ఒక అటాక్ అయినట్లుంది కదా. ఆ టైంలో నాకు గ్రెనేడ్ పీసులు కూడా తగిలినాయి. ఎక్కడ? కాళ్ళకు, చేయికి తగిలింది. అది పెద్దగా అంటే ఆ టైంలో మనకు అనిపించలేదు. అప్పట్లో మీకు ఒరిస్సాలో బాగా టఫ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఒరిస్సాలో మనకు తెలియదు అంతా. ఛత్తీస్గఢ్లో ఓపీ రటోరా, తర్వాత ఇప్పుడు కల్లూరి అంటాం కదా, వీళ్ళే ఎక్కువ. వీళ్ళు బాగా టఫ్. పార్టీకి నష్టం జరిగింది వాళ్ళ వల్ల. అంటే వాళ్ళు చిన్న ప్లాన్లలో బ్యాచుల రూపాయలు రావడం ఇలాంటిది ఎక్కువ చేసింది. నష్టం అంటే ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు నష్టం ఏం లేదులే. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున పార్టీ నష్టపోతుంది. కానీ ఛత్తీస్గఢ్లో పార్టీ ఇప్పటికీ నష్టం జరగడం కారణం అనుకోవచ్చు. అంటే ఒక పార్ట్ చెర్ల వెంకటాపురం జంతన్ సర్కార్ వైపు ఇప్పటికీ పట్టుంది, కానీ కుంట సుకుమా డిస్ట్రిక్ట్ ఇటువైపు నష్టపోవడానికి కారణం ఏంటి అనేది పార్టీ సమీక్షించాలి. అది మనకు తెలియదు. ఎందుకంటే ఇంకా మనము అనుకోవడం ఇది అనేది మనం బయట నుంచి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బయట నుంచి చెప్పడం కూడా కాదు.
ఆ టైంలో అదంతా బాగానే ఉన్నదన్న. మనం డీకే ఉండేసరికి మొత్తము బాగానే ఉన్నది. మన పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది. ఇప్పుడు దెబ్బతింటుంది. ఇంక అది ఏంటిది అనేటువంటిది పార్టీ సమీక్షించుకోవాలి. అంటే పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడు పురాతన లైన్ కాబట్టి పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది. పురాతన అంటే ప్రజలు మారుతున్నారు, వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి, అవును దానికి అనుగుణంగా మిగిలినటువంటి పార్టీ లైన్ కూడా మారితే బాగుంటుందేమో కదా. భారతదేశం అర్ధవలస అర్ధభూస్వామ్య దేశము అనేటువంటిది ఒక లైన్ తోటి మనం స్టార్ట్ అయింది. ఇది పెట్టుబడిదారు దేశంగా మారుతున్నది. అది పార్టీ కూడా సమీక్షిస్తుంది. మొత్తము పరిస్థితులు మారుతున్నాయి, మొత్తము భారతదేశమే పెట్టుబడిదారు దేశంగా మారుతుంది కాబట్టి కొన్ని చేర్పులు మార్పులు చేస్తుంది, కానీ మొత్తం లైన్ మార్చుకోవడం అనేటువంటిది అలాంటి చేయలేదు. వ్యూహము ఎత్తుగడలు అనేటువంటిదే పార్టీ అదే పార్టీ అదొకటే కాకుండా దీర్ఘకాల యుద్ధం ద్వారా అదే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా రాజ్యం సంపాదించే పార్టీ నిర్ణయం. అంతకాలం పోరాటం చేసే ప్రజలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఇప్పుడు బస్సు ఎక్కుతామన్నా స్టార్ట్ అయిన కానుండి దిగే వాళ్ళు దిగుతుంటారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు. అది గమ్యానికి అయితే చేరుకుంటుంది కదా. అలాగా పార్టీ సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు కరెక్టా కాదా అనేటువంటిది మనం బయట ఉండి చెప్పలేము కదా. కాబట్టి వాళ్ళు చేసేటువంటిది ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి అది మనము అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పార్టీ అవును మారాలి. అది మారాలి అంటే వాళ్ళు బయట కూడా ఇప్పుడు కొన్ని బయట పరిస్థితులు ఇవన్నీ తెలుసు. ప్రజా సంఘాలు కూడా దూరం అవుతున్నాయి కదా పార్టీకి. ప్రజా సంఘాలు కొన్ని దెబ్బతిన్నా మళ్ళీ కొత్త రూపంగా మళ్ళీ సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువ అవడం వల్ల పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది వాస్తవం. కుల సంఘాలు గ్రామంలో ఒక చిన్న సమస్య వస్తే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కరించుకున్నారు. కానీ ఇప్పుడు కుల సంఘాలు ఒక కులానికి ఒక సంఘం అవడంతో ఆ సమస్య అంతా కుల సంఘాలకే పరిమితి అయిపోతుంది. అట్లా ఏం లేదన్న. ఆ కులం వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ఇప్పుడు మాదిగ దండోరా అనేది ఉంది. మాదిగ దండోరా కమిటీ మాదిగ దండోరా అనేటువంటి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ మన పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాల మహానాడు పెట్టుకున్నారు, వాళ్ళు పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అట్లా కుల సంఘాలు ఉన్నప్పటికీ కుల సంఘాల ద్వారా కూడా దాన్ని అడ్వాన్స్ చేయించడం అనేది వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ కులాలుగా పెట్టాలి అనేటువంటిది పార్టీ రూల్ ఏం కాదు. అన్ని కులాలను కలిపి సంఘాలు పెట్టాలి, అన్ని కులాలను సమానంగా చూడాలి అనేటువంటిది పార్టీ ఉద్దేశం. అయితే కుల సంఘానికి పెట్టి కులాన్ని నిర్మూలించాలనేటువంటిది అట్లాంటిది పార్టీకి లేదు. ఓకే, పార్టీ వైపు వెళ్ళాలని ఎవరు కోరుకోరు, కేసులు పెట్టుకుంచుకోవాలని. కానీ పార్టీ మాట్లాడుతున్నట్లుగా ప్రజలు ఎప్పటికైనా పార్టీ వైపు తిరిగే అవకాశం ఉంటుందంటారా? సమస్యలే తిప్పుతాయి అన్న పార్టీ వైపు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలే తిప్పుతాయి. ఇప్పుడు చాలామంది ఇప్పటికి కూడా మా దగ్గరికి కొంతమంది ప్రజలు వస్తున్నారు. అన్న అప్పుడు మీరున్నప్పుడు అయితే ఫారెస్ట్ వాళ్ళు లేరన్న, మాకు బాగున్నది, ఇక్కడ కర్రలు కొట్టుకునే వాళ్ళము, కర్రలు చేసుకొని బొంగులు కొట్టుకొని బతికే వాళ్ళం, మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుందన్న అని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పుడు మేము తుపాకులు పట్టుకోవాలన్నా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు మీరు మీ ఇళ్ళల్లో కూర్చోవాలి, మరి మేము తుపాకులు పట్టుకొని మేము ఒకళ్ళం చేయాలనా అని చెప్పేసి మనం అడుగుతున్నాము. కొన్ని ఏమన్నా మాట్లాడగలిగి పరిష్కరించగలిగినటువంటి మనం మాట్లాడుతున్నాము. ఓకే, అంటే సమస్యలు ఎప్పటికైనా సమస్యనే ఒక పార్టీ సమస్య ఏదో రూపంలో రావచ్చు, కానీ అటువైపు తిరగకుండా ఉండాలి. ప్రభుత్వాలు ముందు కిందకి దిగాలి. అవును, ప్రభుత్వాలు అందరికీ ప్రభుత్వం డీకేకి పోతుందన్న. డీకేలో పెద్ద ఎత్తున బ్యాచ్లని ఇప్పుడు పువ్వారు అనేటువంటి దాదాపు ఒక నెల నుంచి ప్రచారం అవుతుంది. పువ్వారు అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున క్యాంపులు దింపినాదని చెప్పేసి క్యాంపులను దింపేసి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున జనాలను బెదరగొట్టి జనాలను కాల్చి చంపడం అనేటువంటిది కాకుండా జనాల డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నదనుకో జనాలే వస్తారు కదా. కాబట్టి అలాంటి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది. ఏపీలో ఒకవైపు ఫస్ట్ క్రూరంగా వ్యవహరించిన తర్వాత చాలా కిందికి దిగేసి మొత్తం గ్రామాలకు వెళ్ళేసి గ్రామాలలో జనాలతో మాట్లాడము, రకరకాలుగా ప్రజలకు సహకరించడం అనేటువంటి చేసిండ్రు. ఆ రూపం తీసుకున్నప్పుడే జనాలకు అవసరం ఇంకా పార్టీ అవసరము ఏదో ఒక రకంగా ఉంటదన్న. కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వాలు దిగి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు అవసరాలు నెరవేరిస్తే ఇంకా ప్రజలు పార్టీ వైపు ఎందుకు వెళ్తారు? తగ్గుతుంది, మెజారిటీ తగ్గుతుంది. ప్రజలు ఇప్పుడు ఉన్న యువకులు పార్టీ వైపు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం దిగాలి. అవును, గవర్నమెంటే గవర్నమెంట్ పని చేస్తుందంటారా? అన్ని విషయాల్లో చేయకపోయినా కొన్ని విషయాలు చేసింది. అన్న మీరు చెప్పండి అన్న, ఒకప్పుడు తుపాకీ పట్టుకున్నారు, వెళ్ళారు, పోరాటాలు చేశారు, బయటకు వచ్చారు, ఏదో ఆ ఫోటోలు చూపించి బతకకుండా తిరిగి సాధారణ జీవితం గడుపుతారు. కానీ ఇప్పుడున్న యువత
రాత్రి రాత్రి కోటీశ్వర అయిపోవాలని విలాసవంత జీవితం గడపాలని కోరుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ అయితే వాళ్ళ చదువు, ఇప్పుడు చదువుకున్నట్లు ఎవరైతున్నారో వాళ్ళు ఫస్ట్ చదువులలో వాళ్ళు ఏం గోల్ పెట్టి చదువుతున్నారు అనేది ఫస్ట్. ఏం సాధించాలని చదువుతున్నాం అనేది. తో ఆ క్రమంలో కొంతమంది సాధిస్తాం, కొంతమంది సాధించలేము. తో నాకు అది సాధించలేను అనేది కొంతమంది నిరాశపడి వేరే విధంగా కావడం కాకుండా వాళ్ళు చేయగలిగేటి చాలా ఉంటాయి. మనము మనిషి అన్నప్పుడు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. దానికి ఆలోచించడానికి మైండ్ ఉంది. ఈ 4 ఉంటే చాలు, మనం ఎక్కడైనా ఏదైనా చేసుకుని బతుకుతాం. నేను పాటి నుండి బయట వచ్చేటప్పుడైనా నాకు రావడానికి ఇష్టం లేదు ఫస్ట్, కానీ అన్నది కదా పద్మ, అదే సరేలే మనం కులం అనుకొని మనం పెళ్లి చేసుకున్నాం, దీనికైనా మనం ఇది ఉండాలనే దాంతో నేను బయట రావడం అయింది. ఇక్కడ పోయినాక బతకడం ఏంటిది అనేది చాలా మంది క్వశ్చన్గా అడిగిన రాడా. మన జంపన్ అయితే చాలా అడిగింది నాకైతే, అక్కడ పోతే బతకడం ఏంటిదని. జంపన్న అని మోడెం బాలకృష్ణ, తర్వాత ఇంకా అక్కడ 2-3 ఉన్న సీసీ వాళ్ళు, బతకడం కష్టం అవుతుంది అనేది. తర్వాత అదే కాకుండా బయట వచ్చినప్పుడు కూడా ఆఫీసర్లు కూడా అడిగిండ్రు, అంటే నువ్వు జాబ్ తీసుకుంటే బాగుంటుంది, మీ లైఫ్ సెటిల్ అవుతుంది అనేది. నాకు ఏ జాబ్ వద్దు, మేము ఏదో ఒకటి చేసి బతకడానికి మాకు వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఏదో ఒకటి బతకోవచ్చు మేము బతకడానికి అనే అదే సంకల్పంతో ఉండి ఇంకా 0 నుండి మేము స్టార్ట్ అయినాం ఇక్కడ. తో ఈ స్థాయిలో మనం దీనికి డెవలప్ చేయడమైనా తో వచ్చే రోజుల్లో మేము ఇట్లా బతకగలుగుతామని మేము మా కాళ్ళలో మేము నిలబడి వేరే వాళ్ళకి చెప్పడానికైనా మా జిద్దే మా కష్టమే. చదువుకునేటోళ్ళైనా రేపు ఉద్యోగం రాలేదని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, వేరే ఏదో ఒకటి చేసుకుని బతకవచ్చు. బిజినెస్లు చాలా రకాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన బిజినెస్లలో తో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఆల్రెడీ విద్య ఉంది కాబట్టి విద్యని ఉపయోగించి వాళ్ళు ఉన్న నాలెడ్జ్ని జోడించి ఏదో ఒకటి చేసి బతకడానికి. ఒక మనిషి బతకాలంటే నేరం చేయాలని అవసరం లేదంటున్నారు మైన్. అలా అని తుపాకీ కూడా పట్టాల్సిన మరీ అంతగా అవసరం లేదని చెప్తున్నారు. తను 0 స్థాయి నుంచి వచ్చాను, ఈరోజు తన కాళ్ళ మీద నిలబడడం కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగానని చెప్తున్నారు. మనిషిలో సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏ పనిని సాధించవచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మైనం అలియాస్ రవి. ఎక్కడో ఛత్తీస్గఢ్లో పుట్టి ప్రజల కోసం లోపలికి వెళ్ళి పార్టీ ఆదేశాల మేరకు కొన్ని కార్యక్రమాలు చేపట్టిన తర్వాత పెళ్లి చేసుకొని బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నాడు. మిగతా మాజీ నక్సలైట్ లాగా దందాలు చేసుకుంటూ కాకుండా తిరిగి సాధారణ రైతు కుటుంబంలా పనిచేస్తూ 10 మందికి ఆదర్శం నిలుస్తున్నాడు. ఇక పద్మక్క కుటుంబం మొత్తం అడుగుకి వెళ్ళారు. కేవలం ప్రజల కోసం వెళ్ళారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదన కోసం స్వార్థం కోసం వెళ్ళలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత తల్లిని వదిలిని కట్టుకున్న భర్తని కూడా కోల్పోయారు. అయినా మనోధైర్యం కోల్పోకుండా ఆమె ఖచ్చితంగా మరొక పెళ్లి చేసుకొని సాధారణ జీవితం గడుపుదామంటూ బయటకు వచ్చి ఆమె ఈరోజు మైనుతో కలిసి కుటుంబం అంతా మైనుతో పాటు అన్న చెల్లెలు అందరూ కలిపి ఆ 8 మంది ఒక మామిడి తోట, ఒక బత్తాయి తోటని రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పద్మక్క చేస్తున్న కార్యక్రమం 10 మంది మహిళలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం. ఆమె చెప్తున్నట్లుగా ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది. కష్టం వచ్చిన వెంటనే ఆత్మహత్య పరిష్కారం కాదు అంటూ ఆమె తనకున్న అనుభవాలన్నీ చెప్తారు. ఇది ఈ వారం పద్మక్కతో పాటు మైను యొక్క మాజీ నక్సలైట్ యొక్క ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.